ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్ర, నీ చరిత్ర పుస్తకంలో ఒక బ్లాక్ డేగా ఈ రోజుని నువ్వు రాసి పెట్టుకునేలా నేను చెయ్యబోతున్నాను. వెయిట్ ఫర్ మీ. వెల్కమ్ టు పీబీఎస్ రిసార్ట్ సార్. మీ రిసార్ట్ వాళ్ళు మాకు సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ఇంత ప్లాన్ చేశారా? ఇది ప్లాన్ చేసింది నేను కాదు సార్, ఆ మేడం ప్లాన్ చేశారు. మనీషా ఏంటి ఇక్కడ ఉంది? ఎక్స్క్యూజ్ మీ. ఓకే సార్. మనీషా, నువ్వేంటి ఇక్కడ? లక్ష్మి ఏంటి ఇక్కడ? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వేంటి ఇక్కడ? నిన్ను మాత్రమే రిసార్ట్కి రమ్మని ఆ చీటీలో అంత క్లియర్గా రాశాను. అయినా ఆ లక్ష్మిని ఎందుకు తీసుకొచ్చా? సారీ మనీషా, ఆ చీటీలో అసలు ఏముందో నేను చూడలేదు, చూసే అవకాశం రాలేదు. వాట్? నువ్వు చూడలేదా? మరి రిసార్ట్కి ఎందుకు వచ్చావు? అది కూడా లక్ష్మిని తీసుకొని. ఈ రిసార్ట్ ఓపెనింగ్కి వాళ్ళు నన్ను లక్ష్మిని గెస్ట్లుగా పిలిచారు, అందుకే వచ్చాం. సార్ మిత్ర గారు ఎక్కడున్నారేంటి? మీకోసం అక్కడ గెస్ట్లు వెయిట్ చేస్తున్నారు సార్. రండి సార్, రండి. మనీషా, ఏదైతే ఏంటి, మా భార్య భర్తలకి చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పావు. థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మి మేడం, నన్ను కూడా పిలుస్తున్నారు, గెస్ట్ని కదా.
నేను వేసుకున్న ముగ్గులో ఇంకెవరో వచ్చి నాట్యం ఆడుతున్నట్టు ఉంది. మాట్లాడుతుండు. ఎక్స్క్యూజ్ మీ. మనీషా, నన్ను నువ్వు ఇంత ఘోరంగా మోసం చేస్తావని అసలు అనుకోలేదు మిత్ర. ఈ మాత్రం దానికి మోసం, ద్వేషం లాంటి పెద్ద పెద్ద మాటలు వాడకు మనీషా. మరి లేకపోతే దీన్ని ఏమంటారు? ఈరోజు వ్యాలంటైన్స్ డే మిత్ర. నీ కోసం నేను ఏదొకటి ప్లాన్ చేస్తానని నీకు తెలీదా? ఈరోజు మనిద్దరమే సెలబ్రేట్ చేసుకోవాలని నీకు అనిపించలేదా? అయినా ఇదంతా ఒక చీటీలో క్లియర్గా రాసి పెట్టాను. అది నువ్వు చూడలేదా? మనీషా, అది నేను చూద్దాం అనుకున్న టైంలోనే అనుకోకుండా మిస్ అయింది. అసలు అందులో నువ్వు ఏం రాసావో నాకు తెలీదు. ఈ లోపల వీళ్ళు ఇంటికి రావడం, ఇన్వైట్ చేయడం, ఇదంతా జరిగిపోయింది. నాకు బాగా అర్థమవుతుంది మిత్ర. నీ లైఫ్లో ప్రయారిటీస్ మారుతున్నాయి. నీ ఆలోచనలు, అభిప్రాయాలు చాలా చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే నాకు ఈ విషయం అర్థమవుతోంది. మనీషా, నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచిస్తున్నావు. నువ్వు అనుకున్నట్టు ఏదీ కాదు. నువ్వు వేసిన ప్లాన్ ఫ్లాప్ అవ్వడానికి నేను ఇండైరెక్ట్గా కారణమేమో కానీ కావాలని ఫ్లాప్ చేయలేదు. నా దౌర్భాగ్యం ఏంటంటే వాలంటైన్స్ డే రోజు నాతో సెలబ్రేట్ చేసుకోవాలని నీకు అనిపించకపోవడం. నా కోసం టైం కేటాయించాలి అనే ఆలోచన నీ మనసుకి రాకపోవడం. ఇంతకన్నా ఒక లవర్కి అవమానం మరొకటి ఉండదు. నువ్వు ఏమీ చేయలేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇండైరెక్ట్గా నన్ను చాలా ఘోరంగా అవమానిస్తున్నావు. మనీషా, ఒక వ్యక్తికి పెళ్లి కాకముందు మాత్రమే ప్రేమ గురించి, ప్రేమించిన వ్యక్తి గురించి గుర్తుంటుంది. పెళ్ళి అయిపోయాక భార్యకేం కావాలి, భార్యని ఎలా చూసుకోవాలి, ఇది మాత్రమే పట్టించుకోవడం జరుగుతుంది. ఈ నిజం నువ్వు కూడా గ్రహిస్తే ఇంకా బాగుంటుంది. లక్ష్మి, ఒక్క నిమిషం ఆపుతావా? చూసావా మిత్ర, నోరు మూసుకొని పక్కన కూర్చోవాల్సిన వాళ్ళు కూడా నోరు తెరిచి మాట్లాడుతున్నారు. నా కాలి గోటికి సరిపోని వాళ్ళు కూడా నోటికొచ్చినట్టు వాగుతున్నారు. ఎందుకు? ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.